ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ లాగా అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత సినిమాలు కృతి శెట్టి గారికి ఈ సినిమాతో మాత్రం మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా ఆఫర్స్ అయితే వస్తాయి. శర్వాణిని పట్టుకునే అబ్బాయి ఫస్ట్ టైం ఇద్దరు చాలా బాగా బాండింగ్ బాగుంది ఇద్దరికి మాత్రం. ఆయననే కొంచెం అలాగే ఉంది కానీ దీంట్లో స్టోరీ డిఫరెంట్. పాప నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి పాపకి. చాలా అంటే చాలా బాగా చేసింది అన్న, ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా బాగా చేసింది. వన్ టైం వాచబుల్ మూవీ భయ. ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 100% 60% ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఈ మూవీలో. మనమే అసలు టైటిల్ ఏంటి, సర్వానంద పర్ఫార్మెన్స్ ఏంటి అన్న ఒకటి చెప్పాలన్న, నిజంగా చెప్తున్నా ముందుగా సర్వానందకి సినిమా మంచి సక్సెస్ కొట్టినందుకు ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ సినిమా మనమే సినిమా తీసినందుకు కూడా ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా తీసిరు, ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. ఇంకా చాలా తర్వాత సర్వానంద్కి మనం ఒక లవ్ స్టోరీ ఒక కాలేజ్ ఒక టైప్ చూసినాం. ఇది ఏంటంటే మనమే అంటే మనం ఒక ఫ్యామిలీ మన ఇంట్లో ఎలా కలిసి ఉంటే మనం ఒక ఐకమత్యంగా ఎలా ఉంటామో అలా సినిమా తీసిన డైరెక్టర్ గారు చాలా బాగా తీసిరు. ఎక్కడ కూడా బోర్ అనేది లేకుండా తీసిండు అన్న. నిజంగా చెప్పాలంటే సినిమా చూస్తే మాత్రం ఏడుస్తారన్న కంపల్సరీ. అంటే హార్ట్ టచింగ్ సినిమా. అంటే మనమే అంటే ఒక మనిషి ఒక ఇంట్లో ఒకళ్ళు మిస్ అయినా కూడా మనం ఎంత బాధపడతాం. అంటే మన కుటుంబంలో వాళ్ళన్నా ఒకళ్ళు ఇప్పుడు ఒక అన్న కానీ ఒక అక్క కానీ చెల్లె కానీ ఒక ఎవరు మిస్ అయినా కూడా మన కుటుంబంలో వాళ్ళన్నా మిస్ అయ్యారనుకో అంటే మన కుటుంబంలో ఒక మనిషి లేరే అన్నట్టు ఒక ఫీలింగ్. ఇది టైటిల్ మనమే సినిమా. పాప కూడా చాలా బాగా చేసింది, యాక్టింగ్ కొత్తగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది. అంటే పాప నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి పాపకి. చాలా అంటే చాలా బాగా చేసింది అన్న, ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా బాగా చేసింది, సూపర్ చేసింది. సినిమా చెప్పడానికి కూడా అంటే దాని నుంచి పోల్చొద్దన్న. మనంకి అంటే అది ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ నాగార్జున గారిది, అది హిట్ కొట్టింది, దానికి మనం పోల్చు. అదే అంటే టైటిల్ తగ్గట్టు ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో దాని తగ్గట్టు కొత్తగా తీసిరు, ఒక డిఫరెంట్గా తీసిరు కాబట్టి అందుకే టైటిల్ మనమని పెట్టారు. ఆమె పర్ఫార్మెన్స్ ఒక ఛానల్ తర్వాత శర్వానందం పక్కకి చాలా కొత్తగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది. ఆమె కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చూసుకుంటే కూడా మనం ఒక హీరోయిన్కి కూడా పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం మంచి సినిమాలు తీయగలుగుతాం. ఎందుకంటే ఈ సినిమా అంత బాగా యాక్టింగ్ చేసింది, ఒక పోటీ పడి చాలా బాగా చేసింది. సినిమా మాత్రం సూపర్ చేసింది. సర్వానంద్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. అవునవును. సో ఈ మూవీ తోటి ఏమైనా ఆయనకి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుంది? 100% అన్న. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అవుతుంది. ఎందుకంటే టైటిల్ నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది, మనమే టైటిల్ తగ్గట్టే ఒక ఫ్యామిలీ కుటుంబం సినిమా అనమాట. ఇలాంటి సినిమాలు రాక కూడా చాలా రోజులు అయింది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా చాలా తర్వాత వచ్చింది. ఒక ఫ్యామిలీ చూడేటట్టు ఒక లవ్ స్టోరీ చూస్తాం, ఒక యాక్షన్ చూస్తాం. ఇది ఒక మనమే అంటే ఒక మనం కుటుంబం సినిమా అన్నట్టు ఒక ఫీలింగ్ తీసుకుంటాం సినిమా. డైరెక్షన్లో చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కథ బాగుంది, స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేసింది, దుమ్ము లేచిపోయింది, సూపర్. మనమే సినిమా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చూడండి వీకెండ్లో మీ ఫ్యామిలీతో అందరితో టైం కుదిరినప్పుడు చూడండి. కృతి శెట్టి ఇంకా శర్వానంద్ మొత్తం మంచిగా యాక్టింగ్ చేశారు. ఇంకా అంతే, ఇట్స్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలంటే. అందరు యాక్టింగ్ బాగుంది, కామెడీ ఉంది. ఫస్ట్లో లాగ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం లాగ్ ఉండదు. రొటీన్ అంటే కొంచెం రొటీనే కానీ దానిలో కొన్ని ఫన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే ఫస్ట్ కొంచెం పిల్లాడితో కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది, తర్వాత లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం బోర్గా అనిపిస్తుంది కానీ ఎమోషనల్ టచ్ ఇచ్చేది కదా. సో కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్కి, పేరెంట్స్కి అలా. కనెక్ట్ అయిందా బ్రో సినిమా? కనెక్ట్. ఎలా ఉంది యాక్చువల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా బ్రో, ఏదైనా కొత్తదనం చూపెట్టాడా దాంట్లో? కొత్తదనం అంటే చూడండి, అంటే లొకేషన్స్ అవన్నీ కొంచెం బాగున్నాయి సినిమాలో. మ్యూజిక్ ఎలా ఉందన్న? ఆయననే కొంచెం అలాగే ఉంది కానీ దీంట్లో స్టోరీ డిఫరెంట్. చిన్న బాబు గురించే ఉందా? చిన్న బాబు గురించి చుట్టూ ఉంటుంది స్టోరీ బేసిక్గా చెప్పాలంటే. ఇది ఇలాంటి స్టోరీస్ నార్మల్గా హాలీవుడ్లో అలా తీస్తారు. ఇప్పుడు క్లైమాక్స్ ఎలా శర్వానంద్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, ఆయన మామూలుగానే బాగా చేస్తారు ఫ్యామిలీ సినిమాలతో. సాంగ్స్ ఎలా ఉన్నాయి దాంట్లో? సాంగ్స్ బాగున్నాయి, అంటే ఒకటి రెండు బాగున్నాయి అంతే. ఆ టప్ప సాంగ్ బాగుంది, ఇంకా ఇంకొకటి సాంగ్ ఏంటి ఫస్ట్ మనమే సాంగ్ బాగుంది అంతే. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది మంచిగా. ఆ మ్యూజిక్ మెయిన్ కదా, దానివల్లనే మంచిగా కనుక. డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ చెప్తారా? బ్రేక్ లో తిన్న షవర్మా హిట్ కొట్టి సెట్ చార్మింగ్ స్టార్ షవర్మా. సెంటిమెంట్ మాత్రం చాలా బాగా తీసి లాస్ట్లో మాత్రం అసలు వాళ్ళిద్దరు కలిసేది కానీ నాన్న అంటాం కానీ శర్వాణిని పట్టుకునే అబ్బాయి ఫస్ట్ టైం ఇద్దరు చాలా బాగా బాండింగ్ బాగుంది ఇద్దరికి మాత్రం. చాలా బాగా తీశారు. మళ్ళీ శ్రీరామ్ ఆదిత్య మళ్ళీ హిట్ దొరికింది. శర్వానంద్కి మళ్ళీ ఒకటి. కృతి శెట్టికి మళ్ళీ కంబ్యాక్ చాలా ఫ్లాపుల తర్వాత మళ్ళీ కృతి శెట్టి గ్లామర్ పాత్ర కాబట్టి చాలా మంచి రోల్ చేసింది. హ్యాండ్స్ ఆఫ్ టు కృతి శెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా లాగ్ ఉందంటున్నారు.
లాగ్ ఏం లేదు, స్టోరీతో పాటు ఉంది. బాబు ఎలా యాక్టింగ్ చేశారు? బాబు చాలా బాగా, బాబు ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేసి బాబుకి పేరు పెట్టాల్సిన మళ్ళీ చాలా బాగుంది. నార్మల్గా శర్వా గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతారు కదా, సో ఈ సినిమా కూడా అలాగే కనెక్ట్ అవుతారు. మెయిన్ పేరెంట్స్ కనెక్ట్ అవుతారు. పేరెంట్స్ ఎందుకంటే యూఎస్కి వెళ్ళిపోయి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా గుర్తు చేసుకుంటారు చాలా బాగా. మేము ఒక గంట లేకపోతే మీరు ఎలా పిల్లడి కోసం మళ్ళీ యూఎస్ నుంచి తిరిగి వస్తాడు, అప్పుడు గుర్తొస్తారు, ఎలా కనెక్ట్ అవుతాం చాలా బాగా చూపించారు. సినిమా మొత్తం పేరెంటింగ్ గురించి, పేరెంట్స్ ప్లస్ వీళ్ళు ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నారు చాలా బాగా చూపించారు. మాత్రం చాలా మ్యూజిక్ హైలైట్ సినిమా మొత్తానికి చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ కానీ శ్రీరామ్ డైరెక్షన్ కానీ స్టోరీ చాలా బాగుంది. శర్వానంద్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. శ్రీరామ్ ఆదిత్య గారి డైరెక్షన్ గురించి, శ్రీరామ్ ఆదిత్య దేవదాస్ తర్వాత మళ్ళీ హిట్ చాలా బాగా తీశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్టింగ్ చేసేటట్టు చూపించాడు. కొంచెం ల్యాగ్ ఉన్నా సార్ చాలా బాగుంటుంది. స్టోరీ పరంగా వెళ్ళిపోతూ ఉంటుంది, స్టోరీ ఎక్కడ ఉండదు. మనమే అనే సినిమా చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ కాకపోతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతే మంచి లవ్ ట్రాక్ ఉంది, లవ్కి సంబంధించి ఒక మంచి మెసేజ్ ఉంది. చిన్నపిల్లలు మాత్రం నిజంగా చాలా అంటే ఒక ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీ వెళ్ళి చూసేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లవ్ ట్రాక్ అనే కాదు భయ్య, ఆ చిన్న పిల్లోడు కూడా చాలా బాగా చేశాడు. అంటే శర్వానంద్ అన్నకి అలాగే కీర్తి శెట్టికి పోటీ పడి మరి చేశాడు. ఆ పిల్లోడు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ టైమింగ్ బాగుంది. ఒక డాక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే శర్వానంద్ అన్నకైతే బ్లాక్ బాస్టర్ హిట్ అనుకోవచ్చు ఈ సినిమా. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా ఒకటి. నిజంగా కీర్తి శెట్టి గారి యాక్టింగ్ వచ్చేసి ఏంటంటే తన గ్లామర్ కానీ తన లవ్ ట్రాక్ అనేది కూడా సూపర్గా చేశారు. అసలు తనకేంటంటే చాలా రోజుల తర్వాత సినిమాలు లేవు కీర్తి శెట్టి గారికి. ఈ సినిమాతో మాత్రం మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా ఆఫర్స్ అయితే వస్తాయి. అంటే అది ఓన్లీ ఫుల్ లెంత్ గా ఫ్యామిలీ అన్న. ఇదేంటంటే ఫ్రెండ్షిప్ గురించి కూడా ఉంది. అంటే ఒక ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఒక సన్ గురించి ఉంది, అలాగే లవ్ ట్రాక్ గురించి ఉంది, ఎవ్రీథింగ్. అంటే ప్రతి దానికి జోనర్కి సంబంధించి అయితే ఈ సినిమా అయితే ఉంది. అవుట్ ఆఫ్ 5 కాదు కానీ ఒక మంచి సినిమా అన్న. ప్రతి ఒక్కరికి మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఒకటే చెప్తాను. అంటే చాలా ఇప్పుడు ఉన్న సినిమాలలో ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ శర్వానంద్ అన్నది మనమే అనే సినిమా మాత్రం ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. బాగుంది సినిమా. మనమే సినిమా ఇప్పుడే మనమే అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే మనమే అని అంటే మామూలుగా హీరో శర్వానంద్ గారు ఇంతకుముందు శతమానం భవతి కానీ రన్ రాజా రన్ కానీ ఆఫ్టర్ ఏంటంటే ఈ శ్రీకరం మూవీ కానీ ఇవన్నీ ఏంటంటే మంచి గ్రేట్ ఓరియంటెడ్ డిఫరెంట్ మెసేజ్ ఎంచుకొని మన ముందుకు వచ్చారు. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారు, మనకు కంబ్యాక్ ఇస్తారనే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. కాకపోతే ఏంటంటే మూవీ ఏంటంటే ఆశించినంతగా లేదన్న. ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ లాగా అనిపించింది నాకు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక రొటీన్ బోరింగ్ అనిపించింది. కామెడీ ఏంటంటే కామెడీలు ఉన్నాయి, నవ్వినాం, ఎంజాయ్ చేసినాం, ఎంటర్టైన్మెంట్ చేసినాం. కానీ ఇంతకుముందు టైప్లోనే ఒక రొటీన్ కామెడీ రొటీన్ ఎంటర్టైన్మెంట్ లాగానే అనిపించింది. అండ్ ఏంటంటే మామూలుగా ఎవరైనా సరే మూవీ పరంగా చూసుకుంటే హీరో హీరోయిన్ ఇద్దరికి మధ్యలో కెమిస్ట్రీ బాండింగ్ నడవాలని కోరుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే ఒక ఇంటర్వెల్ సీన్లో ఎవరైనా ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ పెడతారు. కానీ ఏంటంటే హీరోయిన్కి ప్రపోజ్ చేయడానికని వెళ్తే నా ఫియాన్సీ అని చెప్పి వేరే అతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అదొక్కటి నచ్చలేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే చిరాకు పడే సీన్ ఇది. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే మామూలుగా హీరోయిన్స్ని హైలైట్ చేయాల్సింది పోయి మధ్యలో ఏంటంటే ఒక మీడియేటర్లో ఉండే ఒక వేరే యాక్టర్ని హైలైట్ చేసిరు. అది కూడా ఏంటంటే కొన్ని ఒక 20-25 మినిట్స్ ఏంటంటే మూవీని చాలా ల్యాగ్ చేసి పడేసారు. అదొకటి చాలా చిరాకు అనిపించింది. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది అందించలేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ నాకు ఒక్కటే సీన్ నచ్చింది భయ్య, తండ్రి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషనల్ సీన్ మాత్రం బాగా నచ్చింది. అది ఒక్కటి మాత్రం హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఒక హై లెవెల్లో అయితే లేదు. ఏంటంటే ఎమోషనల్కి కనెక్ట్ అవుతున్నాము అనే మూమెంట్లోనే ఓన్లీ జస్ట్ లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోయినాము. కానీ వన్ టైం వాచబుల్ మూవీ భయ్య. ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 100% 60% ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఈ మూవీలో. ఏంటంటే అటర్ ఫ్లాప్ మూవీ అని చెప్పాను, అట్లా అని చెప్పేసి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అని చెప్పాను. బిలో యావరేజ్ మూవీ భయ్య. ఎంత ఇస్తారు రేటింగ్? 2.5 ఇస్తాను రేటింగ్.